అందరూ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో కడపలో ఆ అల్మాస్ సర్కిల్ ఏదో ఉంది గదా! దానిని టిప్పు సర్కిల్‌గా మార్చాలని ఒకళ్ళు, హనుమాన్ సర్కిల్‌గా ఉంచాలని ఒకళ్ళు. ఆల్రెడీ అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. రేపు హనుమాన్ జయంతి కదా! సో, దాన్ని ఆవిష్కరించిన తర్వాత ఇక హనుమాన్ సర్కిల్ పేరు పడిపోద్దని చెప్పేసి కొంతమంది కావాలని హడావుడి చేస్తూ, రాళ్ళు రువ్వుతూ కంపు కంపు చేశారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఖచ్చితంగా విచారణ చేయించాలని చెప్పేసి బీజేపీలు గట్టిగా అడుగుతున్నారు. ఖచ్చితంగా నాయుడు గారి గవర్నమెంట్ ఆ రకం ముందుకెళ్ళదని కోరుకున్నాం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, టిప్పు సుల్తాన్ని స్వాతంత్ర సమరయోధుడు అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అసలు స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి మొట్టమొదటి పోరాటం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1857లో సిపాయిల తిరుగుబాటు అంటారు, మంగళ పాండే. దానికన్నా ముందు మన దగ్గర వచ్చేసి సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు, చూసారా? సో ఆ నరసింహారెడ్డి అనుకున్నా కానీ అది కూడా 1857 బిఫోర్ 1840, 30 అలా. ఈయన వచ్చేసి కూడా పాలుగారి వ్యవస్థ సంబంధించి వీళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి పన్నులు వసూలు చేయటం కానీ రేమైనా మరికొన్ని బ్రిటిషోడి పెత్తనం ఏంటి అన్నాడు తప్ప అక్కడ నరసింహారెడ్డి కూడా బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి అన్నట్టు చేయలే. స్వతంత్రం కోసం కాదు, ఆయన ఆ రోజు మీరేంట్రా మా మీద పెత్తనం ఏంటి, మా రాజ్యం వాళ్ళ 5 ఊర్లో 10 ఊర్లో ఉంటాయి, అది మేము వసూలు చేసుకుంటాం, ఇది మాదిరి అవ్వబడినట్టుగా అన్నాడు తప్ప అసలు మీరు మా దేశం చెల్లిపోవడం చేయలే. బట్ 1857లో అసలు మీరెవర్రా, మా హిందుస్థాన్లో మీరేంట్రా వచ్చి ఈ రకం అని చెప్పేసి తిరగబడ్డారు మంగళ పాండే, తర్వాత రిమైనింగ్ మరికొంతమంది. సో ఇలా చెప్తూ పోతే స్వతంత్ర సంగ్రామం అన్నది ఓ రకంగా 1820-30 ఆ సమయంలో జనాల్లో నెమ్మదిగా పురుడు పోసుకుంది. టిప్పు సుల్తాన్ అనేవాడు బిఫోర్ 1800 ముందు చనిపోయాడు. అది కూడా ఈస్ట్ ఇండియా వాళ్ళకి రిమైనింగ్ మరి కొంతమందికి సంబంధించేసి ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, రాజ్యాంగ కొన్ని డిస్ప్యూట్స్, ఇందులో ఎక్కడ కూడా ఈ టిప్పు సుల్తాను భారతదేశం కోసం, భారతీయుల స్వతంత్రం కోసం పోరాటం చేయలేదు. అటువంటి వాడిని పట్టుకొచ్చి స్వాతంత్ర సమరయోధులను అంటూ బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా, సరిగా చరిత్ర తెలియకుండా, కేవలం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు లేదా ఒక పార్టీ చెందినటువంటి వాళ్ళు అతను హైలైట్ చేస్తే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అతను ముందు పెట్టి నడిపించాల్సిన మొత్తం నడిపిస్తుంటే దానిని పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జనం నెత్తిన రుద్దడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతం ఉన్నటువంటి మనుషులు చిచ్చు పెట్టడం ఏంటి? అసలు వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి, క్లియర్గా మొన్న ఎస్పీ కలెక్టర్ చెప్పేస్తున్నారు, సర్కిల్ పేరు ఇప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది, ఇక వేరే పేరు ఏముండదు అని చెప్పున్నారు. ఎవరైతే ఈ రకం దాడులు తెగబడ్డారో అందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పున్నారు. వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల హిందూ ముస్లిం మీద చిచ్చు పెడతాం కోసం ముస్లింలని కొంతమంది కావాలని రెచ్చగొడుతూ ఆ ముస్లిం ఉన్నటువంటి కొంతమంది చరిత్రని వీళ్ళకి వేరే విధంగా నూరిపోసి దానిని సొసైటీలో హైలైట్ చేపించేసి దాని ద్వారా గొడవలు రేగించడానికి కారణమయ్యారు. అది మన దక్షిణ భారతదేశంలో వద్దు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వద్దు. లేదు మత పిచ్చిలో పడి మేము అలా కనుక పోతామంటే సంఖ్య నాగిపోతారు. చాలా చోట్ల ఎవరైతే ఈ మత రాజకీయాల్లో ఈ మత బోధకులు చెప్పేవాడికి ప్రలోభానికి గురైపోయినారో చాలా చోట్ల నాశనం అయిపోయారు. ఏ ముస్లిం పెద్దలైతే తన బిడ్డను చక్కగా చదివించుకొని గొప్పగా ముందుకు తీసుకెళ్లారో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. మరలా చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో లేనిపోయి మత రాజకీయాలు జోలికి పోవద్దు. ఎవరెవరో రెచ్చగొట్టే విధంగా సుత్తి చరిత్రలు సుత్తి కబుర్లు చెప్తే అవి నిజమని నమ్మదు. టిప్పు సుల్తాన్ హిందువులను ఓచకోత పోశాడు. టిప్పు సుల్తాన్ హిందూ దేవులను ధ్వంసం చేశాడు. టిప్పు సుల్తాన్ బలవంతంగా హిందువులని ముస్లింలుగా మార్చి వాళ్ళని బానిసగా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడి చరిత్ర అంతా కూడా హిందువుల మీద విద్వేషం, వినాశనం, రాక్షసత్వమే. అటువంటి వాడికి ఏ రకంగా మీరు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ విగ్రహాలు పెడతారు? అటువంటి వాడి పేరు ఏ రకంగా సర్కిల్స్ పెడతారు? గుండెల మీద చేసుకుని ఆలోచించండి.